2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని కూడా రాత్రి ప్రకటించడం జరిగింది. ఎంపీ స్థానానికి పేరాడి తిలక్, అదేవిధంగా ఎమ్మెల్యే టెక్కల నియోజకవర్గానికి దువ్వాడ శ్రీను, ఇచ్చాపురంకి ప్రియా విజయమ్మను కూడా ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఈ టికెట్ల ప్రకటన జరుగుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో కేడర్ అంతా కూడాను 2024లో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ గెలవాలన్నట్టు వారి ఉత్సుకతకు అనుగుణంగానే ఈరోజు క్యాండిడేట్లు కూడా నిర్ధారించారు. మనతో ప్రస్తుతం మాట్లాడి ఎంపీ ఆస్పిరెంట్ అయినటువంటి ఎవరైతే పేరాడి తిలక్ ఉన్నారు, చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాకి అందని ద్రాక్షగా మిగిలినటువంటి ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి. గత ఎన్నికల్లో మాత్రం కేవలం 6,100 ఓటుతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి ఏ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ఈరోజు ఈ బలమైన ఒక సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చారు, ఏ విధంగా సంతృప్తి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకాకుళం ప్రజానీకం తరపున, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున జన్మజన్మల ఆయన ఈరోజు తీసుకునే ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాను, ఓ మారుమూల ప్రాంతంలో పుట్టాను. మరి నన్ను ఒకసారి నా భార్యని జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మరొక సందర్భంలో నా లాస్ట్ సారి 2019 జరిగిన ఎన్నికల్లో నన్ను శాసనసభ అభ్యర్థిగాను టెక్కల నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఈరోజు నా మీద పెద్ద నమ్మకంతో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా కుటుంబం తరపున, నా తరపున హృదయపూర్వకంగా ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని, నాకు ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా భగవంతుని సాక్షిగా ఆయన ఆదేశించిన ఏదైతే లక్ష్యం కోసం ఆదేశించారో అది శిరసా వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నేను ఏదైతే ఈవేళ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క యువతకి, విద్యావంతులకి కోరుకుంటున్నాను, సుపరిపాలన ఈ దేశంలో ఎవరైనా అందించారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ అట్టడుగు వర్గాలు, పేదవాళ్ళు, ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేని కుటుంబాలకి నేనున్నానని భరోసా కల్పించి సంక్షేమ రాజ్యాన్ని అందించి దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించారు. చూస్తే మీ ప్రత్యర్థి మాత్రం రెండోసారి గెలిచారు, మూడోసారి ముచ్చటగా గెలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఈ తరుణంలో 2 బలమైన సామాజిక వర్గాలు అంటే పొట్టేళ్ళ పోటీ పడే పరిస్థితులు 2024లో కనిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం స్ఫూర్తి కూడా ఈరోజు స్వర్గీయ బుడ్డేపల్లి రాజగోపాల్ శతదినోత్సవ వేడుకలు మాత్రం వైసీపీ అధికారంగా నిర్వహించి ఆ సామాజిక వర్గంలో ఒక స్ఫూర్తిని నింపింది. ఆ తరుణంలోనే ఆ సామాజిక వర్గం చెందినటువంటి తిలక్ టికెట్ లభించిందన్నట్టు ఒక సంతోషం వ్యక్తం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలని ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో పరిపూర్ణమైన స్థానాన్ని కల్పించారు. ఈవేళ బీసీ కులాలకు చెందిన డాక్టర్ అప్పలరాజుని క్యాబినెట్లోకి తీసుకోవటం, అలాగే బీసీ కులాలకు చెందిన సీనియర్ నాయకులు పెద్దలు ధర్మాన ప్రసాద్ని క్యాబినెట్లోకి తీసుకోవటం, అంతకుముందు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ గారిని డిప్యూటీ చీఫ్, మరి ఈనాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ప్రియా విజయని ఒక సువర్ణ అవకాశం కల్పించటం, మరి అలాగే పాలవలస విక్రాంత్ గారిని ఎమ్మెల్సీగా చేయటం, మరి యాదవ సామాజిక వర్గానికి చెందిన నత్తు రామారావుని జిల్లా ఎమ్మెల్సీగా చేయటం, శాసనమండలి సభ్యుడిగా చేయటం, మరి అలాగే పెద్దలు దువ్వాడ శ్రీనివాస్ గారిని శాసనమండలి సభ్యునిగా చేయటం, ఆయన అన్ని వర్గాలని కూడా జిల్లాలో ఉన్న బీసీ కులాలని 8 కార్పొరేషన్లు శ్రీకాకుళం జిల్లాకి అవకాశం కల్పించటం, స్థానిక సంస్థల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావటం, అలాగే మీరు ఇప్పుడే చెప్పారు, మా కులంలో, మా సామాజిక వర్గంలో నన్ను కళింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ, మరి మా కులంలో మేము గడిచిన ఎన్నికల్లో 3 శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు. శాసనసభ అభ్యర్థులుగా నన్ను, అలాగే సాయిరాజు గారిని, తమ్మినేని సీతారాం గారిని, ఆనాడు పార్లమెంట్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారిని ప్రకటించారు. 2 శాసనసభ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అభ్యర్థులు పోయినా సరే ఒకే ఒక్క వ్యక్తి శాసనసభ్యుడికి ఎన్నుకుంటే తమ్మినేని సీతారాం గారిని, కాళింగి సామాజిక వర్గం వ్యక్తిని ఈ రాష్ట్రంలో శాసనసభ సభాపతిగా ఎన్నిక చేయటం అనేది
మా సామాజిక వర్గాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి ఎవరంటే తమ్మినేని సీతారాం గారు కాళింగ సామాజిక వర్గం వ్యక్తి అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి మాకు కల్పించారు. జన్మల ఆయన్ని మేము మర్చిపోలేము. మా జిల్లా ఆ సీక్వెన్స్ ఈరోజు తిలక్కి ఈరోజు పార్లమెంట్ పోటీ చేసేందుకు అవకాశం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా ఈ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారిని, అలాగే మరి ప్రియా విజయ గారిని, దుబాడు శ్రీనివాస్ గారిని నన్ను మళ్ళీ అవకాశం కల్పించినందుకు మేము మా శ్రీకాకుళం జిల్లా కాళింగ సామాజిక వర్గం, ఈ జిల్లాలో పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి సామాజిక వర్గం వ్యక్తి అన్ని వర్గాల్ని ఒక తాటి మీద నడిపించి ఆవేళ జిల్లాకే వన్ని తెచ్చి రాష్ట్రంలోనే దేశంలోనే నేనున్నాను అని నిరూపించిన మహానుభావుడు. ఆ రోజు పార్లమెంటు సభ్యునిగా ఉండి జిల్లాలో అన్ని కులాలకి, వైశ్యుల్ని, బ్రాహ్మణుల్ని, అన్ని వర్గాల్ని శాసనసభకు పంపించిన ఘనత ఆనాడు రాజగోపాలరావు గారికి దక్కింది. ఆ మహానుభావుడు ఆశయం శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన మేమందరం కూడా కొనసాగించు ఆయన లక్ష్యం కోసం ఆయన ఏదైతే 7 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా, మరి ఈ జిల్లాకు చరిత్ర ఉంది. ఈ జిల్లాలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి జాతీయ నాయకులుగా గుర్తింపబడ్డారు. బీబీ గారు కానీ, రాజు గారు కానీ, గౌతు లచ్చన్ గారు కానీ, అనేక మంది పెద్దలు, మరి రాజగోపాలరావు గారు, అప్పయ్య దొర గారు, డాక్టర్ విశ్వనాథం గారు, మరి డాక్టర్ కృపారాణి గారు, వీళ్ళంతా కూడా నేషనల్ లీడర్ స్థాయికి వెళ్ళారు. ఈ జిల్లా పార్లమెంటు సభ్యునికి ఉన్న ఆ ఖ్యాతిని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచనకి దగ్గరగా ప్రజానీకం తాలూకా ఆశీస్సులతోనే మరి ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల్లో ఎన్నుకోబడిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కోఆపరేటివ్ అధ్యక్షులు, అన్ని స్థాయిలో పార్టీ అధ్యక్షులు, జేసీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు అందరి సహకారంతో విజయదంతో మోగించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. 2014, 2019 రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. గెలుపు మీకు ఇది కాలేదు. ఈరోజు ఒక పార్లమెంటరీ స్థానానికి ఇచ్చారంటే ఇది ఒక అనితర సాధ్యం కానటువంటి ఒక సాహసోపేత నిర్ణయం. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు పార్లమెంటరీ మీకు సీట్ కేటాయింది? నా విజయం అనేది ప్రజల విజయం. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు 10 సంవత్సరాలు 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేసి ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి. ఆయన ఎప్పుడు లెగిస్తాడో ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ఆయనకి ప్రజల్లో ఒక రకమైన అపోహ ఏర్పడింది అతని మీద. ఎందుకు కుర్రోడు అయినా సరే ఆ రోజు ఆ తండ్రి మీద ఉన్న గౌరవంతో ప్రజలు ఆదరించారు. అన్ని వర్గాలు అతన్ని ఆదరించారు, అవకాశం కల్పించారు. కానీ గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన ఎవరికి అందుబాటులో లేరు. మనం దగ్గరగా గమనిస్తే అతను ఎప్పుడు ఎవరికి దొరుకుతారో తెలియదు. ఆయన తాలుగా దగ్గరగా ఆయన పరిశీలిస్తే సోషల్ మీడియాలో కనిపించడం, పోస్టులు పెట్టడం, ఏదో రైల్వే స్టేషన్లో కొన్ని బెంచీలు వేయటం, ఇలాంటి పనులు చేయటం. ఆయనకి ఇచ్చిన నిధులు కూడా ఆయన ఖర్చు పెట్టలేని అసమర్థత ఆయనది. ఆయన ఈవేళ ఆయనకు ఉన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండింగ్ ఉందో పార్లమెంట్ సభ్యునికి ఇచ్చింది, అది కూడా ఖర్చు పెట్టలేక ఆ ఫండ్ని బ్యాక్కి వెళ్ళిపోయింది. మీడియా సంస్థలు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, జిల్లాలో ఉన్న ప్రజానీకం మీరు గమనించండి. నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య కుటుంబం నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల తాలూకా విషయాలపైన పూర్తి అవగాహన ఉండి వాళ్ళ ఆలోచనకు దగ్గరగా ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా అన్ని వర్గాలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యునికి, శాసనసభ్యునికి, మంత్రులకి, పార్టీ సహచరులకి గడిచిన 25 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తిగా ఒకసారి జిల్లా పరిషత్కు పోటీ చేసి, ఒకసారి శాసనసభకు పోటీ చేసి, మరి పార్టీ కార్యకర్తగా నిరంతరము ప్రజలతో ఉన్న ఒక కార్యకర్తగా, పార్టీ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, ప్రజల తాలుగా మన్నలను పొందిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధిస్తానని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నానని చెప్పి. కాంప్లికేటెడ్ టెక్కల్నే ముందుగా పార్లమెంట్ స్థానానికి, ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా ప్రకటించారంటే ఆయనకు ఒక ఏదైతే ఐకాన్గా టెక్కలి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కావాలి, ఈ శ్రీకాకుళం జిల్లా ఎంపీ మాకు కావాలన్నట్టు ముఖ్యమంత్రి కోరిక 2024లో నెరవేరబోతుందా? అసెంబ్లీ సీట్లు ఎలా చూస్తారో ఇక్కడ టెక్కలు కూడా అలాగే చూస్తారు ముఖ్యమంత్రి గారు. దీనికి ఏం ప్రత్యేకంగా అతనేం చూడరు. ఇక్కడ మేము చాలా సునాయాసం గెలవలసిన సీట్ ఇది, చాలా సునాయాసం గెలుస్తాం. గడిచిన 2 దఫాలుగా వాళ్ళు గెలవడానికి గల కారణాలు మనం గమనిస్తే, మొన్న జరిగిన వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళకి మొదటి నుంచి రిగ్గింగ్ చేసుకునే సంస్కృతి ఉంది, మొదటి నుంచి ప్రజల మన్నలతో గెలిచే సంస్కృతి కాదు వాళ్ళది. మేము ఈరోజు గ్రామీణ ప్రాంతం ప్రతి మనిషికి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జెండా ఎగరేస్తుంది. స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, లోకల్ బాడీస్లో మేము పూర్తి స్థాయిలో విజయం సాధించాము.
మరి శ్రీన్ గారు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా రాత్రి పొగులు ప్రజల మధ్య ఉండి నేను ఉన్నాను అని చెప్పి ప్రజలకు భరోసా కల్పించి, అలాగే వాణి గారు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతరము ప్రజల మధ్య ఉండి రాత్రి పొగులు కుటుంబాన్ని మిత్రుల్ని ఇచ్చేసి కుటుంబం ప్రజల మధ్య పనిచేసే ఒక సుదీర్ఘమైన రాజకీయ జీవితానికి చెందిన వ్యక్తులు కనుక ఈసారి శాసనసభ అనేది మేము చాలా సునాయాసం కలుగుతాం. ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలా, ఈ టెక్కల్లో మేము గెలవాలా, ఈ గెలుపుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలా. ఎందుకంటే మాకు ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తున్న రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అచ్చెన్నాయుడు దుర్భాషలు ఆడుతున్నాడు, పరుష పదజాలంతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే భాషను కానీ ఆయన చేసిన శాస్త్రాలని పూర్తిగా ప్రజల మధ్యను తొలగించాలంటే అతను ఓడించాలనేది ప్రజలే కంకణం కొట్టుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మేము శాసనసభ్యుడిగా ఓడిపోయినా, పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయలేదు. ఈ నియోజకవర్గ ప్రజలకి నేనున్నాను అని చెప్పి వేల కోట్ల రూపాయలు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గానికి. ఆయన వివక్షత లేని రాజకీయవేత్త, వివక్ష లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. ఎందుకంటే ఈవేళ మనం చూసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోబడిన నియోజకవర్గం కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు, ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నుకోబడిన నియోజకవర్గంలో కూడా వివక్షత లేకుండా పాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు తెలుగుదేశం నీ జెండా కట్టుతో నీ షర్ట్ వేస్తూ పసుపు షర్ట్ వేస్తూ పథకాలు ఇచ్చేది. ఈవేళ ఏమీ లేకుండా వాళ్ళ ప్రజలకు కూడా నేనున్నానని చెప్పి సంక్షేమాన్ని అందించిన నాయకుడు. ఎందుకంటే ఈవేళ పోర్టుకు 4,360 కోట్ల రూపాయలు అందివ్వటం, ఆఫ్షోర్ రిజర్వాయర్కి 850 కోట్లు ఇవ్వటం, విత్తన ఉత్పత్తి కేంద్రానికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, 86 గ్రామీణ ప్రాంత రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణం చేయటం, అనేకమైన కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి అందించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి టెక్కల్ నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని ప్రగాఢమైన విశ్వాసంతో నేను ఉన్నానని సందర్భంగా మనం చేస్తున్నాను. చూస్తే కనుక పార్లమెంటరీ చరిత్రకు ఒక చరిత్ర ఉంది. ఆ సామాజిక వర్గంలో 6 పర్యాలు గెలిచి ఆ సామాజిక వర్గానికి ఖ్యాతి నిర్మించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు శతదేవుని వేడుకలు మాత్రం ప్రభుత్వం అధికారంగా నిర్వహించినటువంటి ఘనత ఆర్జించిన తరుణంలోనే కాలింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పేరాడి తిలక మాత్రం 2024 పార్లమెంటరీ స్థానానికి ఎన్నిక చేసుకున్నందుకు టికెట్ కేటాయించారు. మరోవైపు చూస్తే కనుక గత ఎన్నికల్లో కేవలం 6,100 ఓటుతో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి దువ్వాడ శ్రీనికి ఈరోజు ఆయన స్థానిక సంస్థలు కావచ్చు, ప్రాదేశిక ఎన్నికల్లో తనదైన స్థాయిలో పార్టీని బలోపేతం చేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ టెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈసారి 2024 ఎన్నికలు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఇంకా మీ మీద ఇంకా పెద్ద భారం పడిందే. ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, రిలాక్స్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ముందు వరుసలో మీ పేరు ప్రకటించడం ఏ విధంగా తీసుకోవచ్చు? ముందుగా నా దేవుడు, నా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పాదాలకి నమస్కారం తెలియజేస్తూ, ఎన్నోసార్లు పడిపోయినటువంటి కెరటం లాంటి నా జీవితం, ఎన్నో కష్టాల్లో ఇరుక్కుపోయినటువంటి జీవితం, ఒక బురదలో ఉన్నటువంటి జీవితం, దాన్ని తీసుకొచ్చి గట్టు మీద పెట్టి నా కష్టాలన్నీ కడదేర్చి నన్ను 2019లో ఎంపీ టికెట్ ఇచ్చి, మీరు అన్నట్టుగా 6,000 తేడాతో ఓడిపోయినా, తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పి, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి, ఇన్ని రకాలుగా ప్రోత్సహించి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని నేను తిలక్ గారు కోరేటప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అక్కడ ఓడిపోయాం కదా, చంద్రబాబు నాయుడు అయితే అదే అంటాడు, ఓడిపోయిన నియోజకవర్గాల్లో మనం ఎందుకు అభివృద్ధి చేయాలి అంటాడు. 40 ఏళ్ల చరిత్రలో ఎర్రంనాయుడు దగ్గర నుంచి 83 దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజుకి ఇంచుమించు 40 ఏళ్ళు పూర్తయింది తెలుగుదేశంలో. ఈ టెక్కల నియోజకవర్గం వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీలుగా చేశారు, కేంద్ర మంత్రులుగా చేశారు, రూరల్ మినిస్టర్గా కూడా ఎర్రంనాయుడు చేశాడు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, రేపు ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థిగా నేను అడుగుతున్నాను, నా మీద పోటీ చేయబోయే అభ్యర్థికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అచ్చెన్నాయుడికి, నువ్వు కానీ మీ అన్న కానీ మీ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కానీ ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు ఇది మేము చేశాం ఘనంగా చెప్పుకోవటానికి ఒక గుర్తుగా, రోడ్లు, వీధి దీపాలు, డ్రైన్లు ఏ ప్రభుత్వాలైనా చేస్తాయి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది శాశ్వతంగా నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఈ ప్రయత్నం చేశాం, లేదా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక మార్చడానికి ఈ ప్రయత్నాన్ని చేశాం, లేదు త్రాగునీటి సమస్యలు పరిష్కరించడానికి ఈ సమస్య చేశాం,
నాని సాగునీరు సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రయత్నం చేస్తామని ఏదైనా ఒకటి చెప్పమనండి. ఇది లేదు, శూన్యం. గెలిచిన నియోజకవర్గానికి వాళ్ళు 40 ఏళ్ళుగా నరకం చూపెడితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే టెక్కల్ నియోజకవర్గానికి మేమిద్దరం వెళ్ళి టెక్కలిని కూడా జాగ్రత్తగా కొంచెం పరిశీలించండి అంటే 1600 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 5 ఏళ్లలో. ఈ అభ్యర్థిని మన్నించినటువంటి దీనికి ఆయన విధేయతగా నిధులైతే ఇవ్వడం జరిగింది, అభివృద్ధి కూడా చేయడం జరిగింది. రేపు 2024లో ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా ఆయన గిఫ్ట్ ఇచ్చేందుకు రూపాయల నిధులు, ఒక పోర్టు 4360 కోట్లతో ఒక పోర్టు కూడా ఇచ్చి 30,000 మంది నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మార్చడానికి 23 ఏప్రిల్ 19న ప్రారంభించిన పోర్టు గట్టిగా 6 నెలలు కూడా కాలేదు. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఫాస్ట్గా నిర్మాణం జరిగిన పోర్టుల్లో ఇదొక పోర్టు. అంత బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది. వీటన్నిటికీ అంటే 6,000 కోట్ల రూపాయలు, రమారం 6,000 కోట్ల రూపాయలు 4-5 ఏళ్లలో ఇచ్చారు. ఇది మా తాలూకా అభివృద్ధి. ఈ అభివృద్ధిని ప్రజలేమంటున్నారంటే జగనన్ననే గెలిపించుకోవాలి. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, జరాజికలు, నాయబ్రాహ్మలు, ఆటో రిక్షాలు, ఇలా చెప్పుకుంటే ఎన్ని పథకాలు. ఒక్కొక్క ఇంటికి ఏ గుమ్మానికి వెళ్ళినా సరే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అందుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయం అసలే చూడమని చెప్పారే. నాకు ఓటేయకపోయినా పర్వాలేదు, ఆ లబ్ధిదారుడు పేదవాడైతే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి అని జగనన్న చెప్పాడే. ఈరోజు ఈ టెక్కల్ నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ నిమ్మాడ, అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో 84 ఇళ్ళు ఇచ్చాం, 112 పెన్షన్లు ఇచ్చాం. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మీ ఊరికి ఇంకా 112 పెన్షన్లు మేము ఇవ్వాలా? ఇంకా 82 ఇవ్వాలా? సిగ్గు, లజ్జ, శరం మీకుందా? మీకు దిక్కుమాలిన పరిస్థితిలో మీ సొంతూరునే మీరు అభివృద్ధి చేసుకోలేకపోతే మేము ఈరోజు ఇచ్చాం. చెప్పు, నిమ్మాడలో ఈ రోజుకి ఒక్కడంటే ఒక్క అర్హుడు నీ సొంతూరులో ఒక అర్హుడు ఉన్నాడు, ఆ అర్హుడికి ఈ ప్రభుత్వ పథకం ఇవ్వలేదని ఒక్కడిని చూపించు. ఈ అర్హుడికి ఇల్లు ఇవ్వలేదని చెప్పించు. మీ ఊరు నుంచి మాకు ఓట్లు రాలేదు కదా, ఎప్పుడు మీ పార్టీకి వెళ్ళే కదా రౌడీజం, గోండాయిజం, వీటన్నిటితో మీరే కదా ఓట్లు తీసుకున్నారు. మేము ఓటు చూడలేదే, ఓట్ షేర్ చూడకుండా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందించామే. నీ ఊర్లాగా అన్ని గ్రామాలకు కూడా, ప్రతి తెలుగుదేశం గృహానికి కూడా రాజకీయాలకు అతీతంగా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేసిన మొట్టమొదటి భారతదేశ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఖ్యాతి ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో కూడా చేశాం. మాకున్న విశ్వాసం ఒకటే, జగనన్న ఒకటే చెప్పారు, నేను మంచి చేశానని మీరు నమ్మితే, ఆ దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా, మంచి చేస్తాను. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? రెడ్ బుక్ రాసాం, తోలు తీస్తాం, తంతాం, చంపుతాం, ఈడ్చుతాం, కడ్రాయిలతో నడిపిస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం, తాట తీస్తాం. ఇది వాళ్ళ ఎజెండా, ఇది వాళ్ళ మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఏంటంటే సేవ చేశాము, మీరందరూ గెలిపిస్తే. మేనిఫెస్టో ప్రస్తావన తెచ్చారు. జనసేన టీడీపీ కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించకపోవడం లేదు. ఏ విధంగా దాన్ని తీసుకో? అసలు ఇందులో చంద్రబాబు నాయుడు బకరా అనుకోవాలో, పవన్ కళ్యాణ్ బకరా అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఒక 50 సంవత్సరాల పిల్లాడిని ఎదుర్కోవడానికి ఒక వృద్ధుడు చేసినటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గుమ్మంలో వెళ్ళి కూర్చున్నావు. ఆ పవన్ కళ్యాణ్ నిన్నేమన్నాడు? నా తల్లిని తిడతావా? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 15 సీట్లని గెలిపిస్తే నా తల్లిని తిడతావా? లోకేష్, జిల్లాకి 1000 కోట్ల రూపాయలు తిన్నావే, నీ అంతు చూస్తానన్నాడు పవన్ కళ్యాణ్. నేనన్న మాటలు కాదు, ఇదే లోకేష్ అన్నాడు మోదీకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని. నేనన్న మాటలు కాదు. ఇవన్నీ తిట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అడ్రస్ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో, అక్కడ మోడీతోనే దొంగలు సార్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 50 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాం, 9 పార్లమెంటు స్థానాలు ప్రకటించారు జగనన్న. నీకు దమ్ముంటే మీరు ఒక స్థానమైనా ప్రకటించారా? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఏంటి మీ స్ట్రాటజీ? తెలుగుదేశం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది? పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాడు? బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు 2 సంవత్సరాలు, ఇస్తారా? మొన్న ఒక వేదిక మీద మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నా. లోకేష్ ముగింపు సభలో, పాదయాత్ర ముగింపు సభలో మేనిఫెస్టోకి సంబంధించి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన అభిప్రాయాలు కూడా తెలుసుకొని మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఏది ఉమ్మడి మేనిఫెస్టో? ఏది మీ తాలూకు మేనిఫెస్టో కమిటీ? ఏమైంది మేనిఫెస్టో కమిటీ? జగన్ వదిలినటువంటి బాణం శర్మిల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అందరితో కూడా సన్నిహితమైన సంబంధాలు. ఆమె రాక వైసీపీ ప్రభుత్వానికి రేపు ఎన్నికలు ఎటువైనటువంటి ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ జన్ముండగా
ఆంధ్రప్రదేశ్లో కోలుకోదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది, అంటే జీవం కూడా లేదు. డెడ్ బాడీకి బతికించే సంజీవిని పుట్టదు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే హైదరాబాద్, తెలంగాణ లాంటి మహాశక్తిని మమ్మల్ని నుంచి వాటి నుంచి విడగొట్టి అర్ధరాత్రి తలుపులు వేసి పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మా ఆంధ్రుల గుండెకోత. ఆ కష్టాలు ఏ రోజుకి మేము మర్చిపోం. ఈ ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ మాకు విడగొట్టి నాశనం చేయటమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముద్దాయి అని ముద్ర వేశారు. 2, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో అతను ఫోటో కూడా ఉండకూడదని నిర్దాక్ష్యంగా. నేను ఒక మాట అయితే చెప్తాను, రాజశేఖర రెడ్డి గారు నిజంగా హెలికాప్టర్ యాక్సిడెంట్ కాదు, అది వాళ్ళు చంపించారు. ఆ ప్రమాదం వల్లే జరిగిందని నేను ఆయన అభిమానిగా నేను నమ్ముతాను. ఈ క్షణం కానీ ఎప్పుడుగా నేను అదే అంటాను. అలాంటి దుశ్చర్యలు చేసినటువంటి కాంగ్రెస్ బ్రతికి బట్ట కట్టదు. ఇది నేను స్పష్టంగా తెలియజేస్తాను. ప్రస్తుతం మాత్రం రచ్చ గెలిచేందుకు సంసిద్ధమవుతున్న దుర్వాసీను ఇంటి గెలవడంలో మాత్రం ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నటువంటి ఆవేదన అందరినీ సమస్యలు వస్తుంటాయండి. సమస్యలు యాస్పిరెంట్స్ ఉంటారు, టికెట్లు అడుగుతారు, టికెట్లు ఎవరో ఒకరికి వస్తుంది, అందరం కలిసి చేస్తాం. ఇది మా కుటుంబ సమస్య, ఇంటి సమస్య, ఇదేమీ ఉండదు. అందరం కలిసి కష్టపడి ఈ నిమ్మాడ అడ్రస్ లేకుండా అచ్చెన్నాయుడిని అక్కడి నుంచి పడగొట్టి ఈ టెక్కలి నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేసి ఆ టెక్కలి విజయంతోనే పార్లమెంటు విజయం కూడా సంసిద్ధంగా ఉంటుంది. అఖండ మెజార్టీతో తిలక్ రేపు నేను 6,000తో పోయాను కదా, 70,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో రేపు తిలక్ గెలవబోతున్నాడు పార్లమెంట్గా. ఇది రాసుకోండి, టైమ్ అండ్ డేట్. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలన్నటువంటి సామెతను మాత్రం వైసీపీ ఈరోజు వంటపెట్టట్టుంది. టెక్కల్లో వైసీపీ ఓటమి, అదేవిధంగా పార్లమెంటు స్థానాన్ని పోగొట్టుకున్న ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్ స్థానంతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుని మొదటి లిస్టులోనే ఈరోజు పేరాడు తిలక్ ఎంపీగాను, టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే యాస్పిరెంట్గా దువ్వాడ సింగ్ కూడా ప్రకటించారు. వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అసెంబ్లీ స్థానంతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచి జగన్కి గిఫ్ట్గా ఇవ్వడానికి మాత్రం సంసిద్ధం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.